డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇండియా కూటమి మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇక మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. బీజేపీ వాళ్ళు ఈ యొక్క ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకత్వము మహిళా రిజర్వేషన్ కి ఎగెనిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో లాస్ట్ 2 days ముందు ఏదైతే ఈ యొక్క లీక్ అయిందో న్యూస్ ఏది ఇట్లా 16th, 17th, 18th పార్లమెంట్ ఎక్స్టెన్షన్ సమావేశాలు పెట్టి ఈ యొక్క బిల్లుల గురించి చర్చ జరుగుద్దని తెలిసినప్పుడే రాజ్యసభ ఫ్లోర్ మీద క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ 3 రోజులు పెట్టకండి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇంకా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంది. 29వ తారీఖు తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ తర్వాత సెషన్ ని తీసుకోండి. అప్పుడు మెంబర్స్ అందరితోటి అన్ని పొలిటికల్ పార్టీస్ డిస్కషన్ చేసి ఒక లెంతీ ఎక్సర్సైజ్ ఇది. ఎట్ ద సేమ్ టైం దీనికి ఒక 3-4 days అవసరమైతే చర్చ పెట్టుకోవడం మంచిదే. కాకపోతే ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్ ని ఈ యొక్క చర్చలో భాగస్వామ్యం చేయాలి, వాళ్ళ ఆలోచన తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు 2026లో జరుగుతున్నటువంటి జనగణన 2027కు కంప్లీట్ అవుతుంది. పోయినసారి 2023లో కూడా మహిళా బిల్లు పెట్టడం జరిగింది 106th అమెండ్మెంట్ బిల్లు.